హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ ట్రైన్ అటువంటి కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ రూట్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. అవేంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. మీకు క్లారిటీగా తెలియాలి అని అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియోని చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ట్రైన్ రూట్స్ అనేది ఏమేమి చేంజ్ అయినాయి, ఇప్పుడు ఏ రూట్లో వెళ్తుంది అనేది క్లారిటీగా మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా గట్టిగా లైక్స్ అయితే వేసేసుకోండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎంతోమంది ప్యాసింజర్స్ అయితే కృష్ణా ఎక్స్ప్రెస్లో ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి కాబట్టి మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గానే వస్తాయి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తిరుపతి ఆదిలాబాద్ నుండి తిరుపతి మధ్యలో తిరిగే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే రూట్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరిగింది. ఇది ఎందుకు చేంజ్ అయింది అని అంటే సికింద్రాబాద్ జంక్షన్లో రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, మనందరికీ తెలిసిందే. అండ్ సికింద్రాబాద్కి ఏమేమి ట్రైన్స్ వస్తాయి, సికింద్రాబాద్ నుంచి ఏమేమి ట్రైన్స్ అయితే బయలుదేరుతాయో కొన్ని ట్రైన్స్ని వేరే స్టేషన్లకి వేరే రూట్ల నుంచి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. అందులో ఈ కృష్ణా ఎక్స్ప్రెస్ కూడా ఒకటి. సికింద్రాబాద్ స్టేషన్కి అయితే కొన్ని రోజుల వరకు అయితే ఈ ట్రైన్ అయితే రాదు, బైపాస్ నుంచి అయితే వెళ్ళబోతుంది. ఈ ట్రైన్ వచ్చేసి కొన్ని స్టేషన్లని స్కిప్ చేయబోతుంది. ఆ స్టేషన్లు ఏంటి అంటే మల్కాజ్గిరి, మౌలాలి, సికింద్రాబాద్. ఈ మూడు స్టేషన్లను అయితే స్కిప్ అయితే చేసుకొని బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇటు ఆదిలాబాద్కి కానీ ఇటు తిరుపతికి కానీ బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి మళ్ళీ తెలంగాణలోకి వచ్చి మళ్ళీ తెలంగాణలో నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి తిరుపతికి అయితే వెళ్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి చాలా డిస్టెన్స్ ఉన్న ట్రైన్. ఇది చాలా మనందరికీ తెలుసు, ఎక్కువ దూరం ప్రయాణించే ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్. ఇది చాలా ఫేమస్ ట్రైన్. ఈ ట్రైన్ని ఆదిలాబాద్ నుంచి తిరుపతికి, ఆదిలాబాద్ నుంచి సికింద్రాబాద్కి, హైదరాబాద్కి రావడానికి చాలా మంది ప్యాసింజర్స్ అయితే యూజ్ అయితే చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఇది గమనించగలరు. సికింద్రాబాద్కి అయితే ఈ ట్రైన్ అయితే వెళ్ళడం లేదు, మీరందరూ కూడా గమనించగలరు. అండ్ ఈ ట్రైన్ ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు అయితే ట్రావెల్ అయితే చేస్తుంది, ఏ బైపాస్ నుంచి అయితే వెళ్తుంది అనేది క్లియర్గా మనం మ్యాప్ ద్వారా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ మీకు క్లారిటీగా అయితే చూపెడతాను. ఈ ట్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ట్రైన్. ఈ ట్రైన్ ఎక్కువగా డైలీ ప్యాసింజర్స్ అయితే చాలా ఎక్కువగా అయితే క్రౌడ్ అయితే ఉంటారు, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ లాంగ్ డిస్టెన్స్లో ట్రావెల్ అయితే చేస్తుంటుంది. అండ్ మధ్యలో స్టేషన్లో దిగడానికి, చాలా దగ్గరలో దిగడానికి ఈ ట్రైన్ని ఎక్కువగా అయితే యూజ్ అయితే చేసుకుంటారు. అండ్ ఈ ట్రైన్లో సెకండ్ సీటింగ్ కోచెస్ కూడా ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ ప్యాసింజర్స్ అయితే దగ్గర స్టేషన్లో దిగడానికి అయితే యూజ్ అయితే చేసుకుంటారు. అండ్ ఈ ట్రైన్ అయితే ప్రతిరోజు అయితే రన్ అవుతుంది, అందుకని ఈ ట్రైన్ అయితే చాలా ఫేమస్. ఈ ట్రైన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా కూడా అందరికీ రీచ్ కావాలి ఖచ్చితంగా. సో అందరికీ తెలియాలి. ఇది డైలీ రెగ్యులర్గా అందరూ సెర్చ్ అయితే చేస్తూ ఉంటారు ఈ ట్రైన్ గురించి. వాళ్ళందరికీ కూడా తెలియాలంటే వీడియోని మీరు షేర్ అయితే చేయండి. ఇక మనం మ్యాప్లో ఈ ట్రైన్ అయితే ఎక్కడెక్కడ నుంచి ఇప్పుడు అయితే ట్రావెల్ చేయబోతుంది క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఇంకా మీరు లైక్ చేయకపోతే గట్టిగా లైక్స్ అయితే చేసేసుకోండి. సో గాయస్, ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం. ఇక్కడ తిరుపతి ఉంది, ఇక్కడ నుంచి తిరుపతి అండ్ ఇక్కడికి వచ్చేసి ఆదిలాబాదు. ఒక ట్రైన్ రూట్ అయితే చూడొచ్చు. తిరుపతి నుంచి నెల్లూరు, విజయవాడ అండ్ ఇటు వరంగల్, కాజీపేట్ అండ్ చెర్లపల్లి అండ్ ఇటు సికింద్రాబాద్ ఇలా అయితే వెళ్తుంది. సో మీకు ఫస్ట్లీ నేను ఓల్డ్ రూట్ అంటే మనకి ఇప్పుడు ట్రైన్ రూట్ అయితే చేంజ్ అయింది కదా, కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేసింది కదా, బైపాస్ నుంచి వెళ్తుంది అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే మనకి ఓల్డ్ రూట్ అయితే ఏదో నీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది చెర్లపల్లి టర్మినల్. ఇది సో కొత్త కన్స్ట్రక్షన్ అయిన చెర్లపల్లి స్టేషన్ ఇది. సో ఇక్కడ నుంచి ట్రైన్ అయితే రెగ్యులర్గా అయితే వెళ్ళే రూట్ అయితే చెప్తున్నాను ఇప్పుడు. సో చూడండి, ఇప్పుడు ట్రైన్ అయితే అటు నుంచి వచ్చి ఈ రూట్ నుంచి అయితే వెళ్ళేది రెగ్యులర్గా మనకి. ఇక్కడ మౌలాలి ఉంది కదా, ఇక్కడ మౌలాలి నుంచి ఇలా వెళ్ళేది ట్రైన్ అయితే ఇలా వెళ్ళేది. సో లాలగూడ లోకల్ షెడ్డు అండ్ ఇలా వెళ్ళి ఇక్కడ సికింద్రాబాద్ జంక్షన్లోకి అయితే వచ్చేది. అండ్ ఇక్కడ లోకో రివర్సల్ అయితే చేసుకునేది ట్రైన్ మనకి రెగ్యులర్గా ఇప్పటి వరకు ఎలా రన్ అయిందో. సో దానికి సంబంధించి ఇక్కడి వరకు సికింద్రాబాద్ జంక్షన్కి వచ్చి ఇక్కడ సికింద్రాబాద్ జంక్షన్లో లోకో రివర్సల్ చేసుకొని మళ్ళీ ఇటు ఈ రూట్ నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు లాలగూడ గేట్ నుంచి వెళ్ళి ఇటు మల్కాజ్గిరి జంక్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేది. ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇటు రెగ్యులర్ రన్నింగ్ ఇటు ఇలా రెగ్యులర్గా వెళ్ళేది. సో ఇదంతా కూడా ఇటు రెగ్యులర్గా ఇది నిజామాబాద్ రూట్ వైపు. సో ఇటంతా కూడా రెగ్యులర్గా బుల్లారం ఇదంతా కూడా రెగ్యులర్ అన్నమాట. అండ్ ట్రైన్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎలా వెళ్తుంది అనేది మనం క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చెర్లపల్లి నుంచి డైరెక్ట్గా
ఇలా వెళ్తుంది ట్రైన్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రూటు. మౌలాలి క్యాబిన్, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇటు పైనుంచి ఇలా వెళ్ళి ఇక్కడ మౌలాలి సి క్యాబిన్, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మళ్ళీ ఇటు మౌలాలి బైపాస్ క్యాబిన్. బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు ట్రైన్ అయితే. బైపాస్ నుంచి ఇటు రెగ్యులర్ ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతుంది ఇటు స్ట్రైట్గా అయితే మళ్ళీ రెగ్యులర్ నిజామాబాద్ ముదికేడు అటు సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో సికింద్రాబాద్ నిజామాబాద్ రైల్వే లైన్లోకి వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో ట్రైన్ రూట్ అయితే ఇది ఇప్పుడు ప్రజెంట్. మీరు ఈ ట్రైన్లో ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ అయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి ఇది, లేకపోతే చాలా ప్రాబ్లం అయితే అయిపోతుంది. అండ్ ట్రైన్ అయితే రెగ్యులర్గా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ రూట్లో అయితే రన్ అవుతుంది. చాలా రోజులు అవుతుంది రన్ అవ్వబట్టి. అండ్ మీకు క్లారిటీగా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. సో ట్రైన్ రూట్ అయితే డైవర్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ట్రైన్, అందుకనే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం అయితే జరిగింది. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని ఉండండి. ఇలాంటి అప్డేట్స్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి తిరుపతి ఆదిలాబాద్ మధ్యలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది ట్రైన్ అనేది. సో చాలా దూరం అయితే వెళ్తుంది ట్రైన్, చాలా లాంగ్ అయితే ట్రావెలింగ్ అయితే చేస్తుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది లాంగెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ మహారాష్ట్రలోకి కూడా వెళ్తుంది. నిజామాబాద్ తర్వాత మహారాష్ట్రలోకి వెళ్ళి ఇక్కడ ముదికేట్ నుంచి మళ్ళీ ఇటు ఆదిలాబాద్ వైపుకి అయితే వెళ్ళిపోతుంది. సో ఈ ట్రైన్ అనేది ఇటు మన కరీంనగర్ పెద్దపల్లి జంక్షన్ మీదుగా నడిపితే బాగుంటుందని చాలా ప్యాసింజర్స్ నుంచి అయితే డిమాండ్ అయితే ఉంది. బట్ అది జరగకపోవచ్చు, ఎందుకంటే ఈ ట్రైన్కి సికింద్రాబాద్కి వెళ్ళడానికి చాలామంది ప్యాసింజర్స్ అయితే ఉంటారు. అండ్ ఆదిలాబాద్ మధ్యలో సికింద్రాబాద్ మధ్యలో ఉన్న ట్రైన్ ఇది ఒక్కటే కాబట్టి సో వాళ్ళందరికీ కరెక్ట్గా ఉండదు ఇటు కరీంనగర్ పెద్దపల్లి నుంచి నడిపితే. సో అందుకని చెప్పి ట్రైన్ రాకపోవచ్చు, అండ్ రాదు కూడా, దాదాపుగా రాదు. సికింద్రాబాద్కి ఆదిలాబాద్కి ఇది ఇంపార్టెంట్ ట్రైను, అండ్ తిరుపతికి ఆదిలాబాద్కి కూడా ఇంపార్టెంట్ ట్రైన్ కాబట్టి సో రాకపోవచ్చు. కరీంనగర్ పెద్దపల్లి వైపుకి అయితే అస్సలు రాకపోవచ్చు ఈ ట్రైను. సో ఇది గ్యాస్ వీడియో అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. రెగ్యులర్ ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి.